మీ అందరికి ఎలా ఉందండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. టైం వచ్చేసి ఎంత అవుతుంది రాజీ? ఏంద్రా 9 అవుతుందా? ఈరోజు మా వైఫ్ చాలా చక్కగా కనపడుతుంది నాకు, అందుకని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంద్రా రాజీ, ఏంది ఈరోజు విశేషం? చర్చికి మన సండే రోజే కదా వెళ్ళేది. ఈరోజు ఏంది స్పెషల్? 14 రోజులు ఎక్కడ ఆప్షన్ చేయకుండా 14 రోజులు కంటిన్యూ చేసిందండి. అది ఎందుకో దేనికో అడుగుతాం రాజకుమార్ని. ఈ 14 days నువ్వు ప్రేయర్కి వెళ్తాం దేనికని? దేనికంటే నేను ఒక 3 విషయాలు అనుకున్నాను. 3 విషయాలా? చెప్పురా. ఒకటి చెప్పొచ్చా? చెప్పురా, ఏమైంది? ఒకటి, ఒక స్థలం కొనాలి, స్థలం పైన ఇల్లు కట్టాలి. మనకి ఇల్లు ఉంది, స్థలం ఉంది. అంటే మనకి ఇప్పుడు 2 మగ పిల్లలు, మనకంటూ వాళ్ళిద్దరు అన్నదమ్ములు కావాలి. అంటే మన లైఫ్ అయిపోయింది అనుకో. సరే, మనం అంటే మన పాత ఇంట్లో ఉన్నా కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మా అమ్మ మా నాన్న మాకేం ఇయ్యలేకపోయారు అయితే అనుకోకుండా. అందుకని చెప్పేసి మనకంటూ ఒక స్థలం ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని అదొక ఆలోచన. ఇంకోటి ఏమో మా అమ్మ లేదు కదా, మా తమ్ముడు విషయమై ఒకటి. నేను మీ తమ్ముడు విషయంలో తమ్ముడికి ఒక అమ్మాయి దేవుడి దగ్గర సంబంధం మ్యారేజ్ జరగాలి. అమ్మ లేని లోటు నేను తీర్చాలి అని అదొకటి. అంటే నీ బాగా తీసుకుంటున్నావా? తీసుకున్నా. ఇంకొకటి మనం అంటే ఎన్నే ఇప్పటికి 2 అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మనం చాలా మందికి డబ్బులు ఇచ్చాం కదా, కొంతమంది దాని విషయమై కొంచెం బాధ అనిపించింది. అందుకని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వాలి, మమ్మల్ని మోసం చేయకుండా అని చెప్పేసి దేవుణ్ణి ఇంకా ఈ 3 విషయాలే ప్రార్థిస్తున్నా. వీటిలో ముఖ్యమైనది ఏంటిది? 3 ముఖ్యమైనది ఏంటంటే నువ్వు చెప్పు. అది నేను చెప్పను, అది నువ్వు 3 కోరుకున్నా. 3 కంటే ముఖ్యమైనది నాకు 3 పిల్లలు ఏ లోటు లేకుండా వాళ్ళకి తిండి విషయంలో కానీ, కట్టుకునే బట్టల విషయంలో కానీ తెలివితేటలుగా జ్ఞానంగా దేవుడు ఇస్తాడు. అన్ని ఇచ్చేదానికంటే వాళ్ళు మనం పెంచేదాన్ని బట్టి ఉండాలి కాబట్టి మా 3 పిల్లల చుట్టూ వాళ్ళు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని, మంచి క్రమశిక్షణ ఇస్తే అంతకంటే పెద్ద ఆస్తి ఏది ఉండదు తెలుసా? మంచి బుద్ధి ఉంటే చాలు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతారు అంటారు చూసావా? మన పిల్లలు నోరు మంచి అయింది అనుకో, ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారు. ఎవరైనా ఇప్పుడే మనవే ఉన్నావు, మన సబ్స్క్రైబర్స్ కి కొంతమందికి మన మాటలు నచ్చవు, మన బుద్ధి నచ్చదు, మనమే నచ్చము. మనం నచ్చే వాళ్ళు చాలా మంది తెలుసా? మన నచ్చిన వాళ్ళు కొంచెం ఆలస్యంగా చూడొచ్చు, కానీ నచ్చిన వాళ్ళే ముందు తొందరగా క్లిక్ చేసి చూస్తారు. ముందు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. ఎందుకైనా నచ్చకపోయినా కూడా మీరు చూస్తున్నారు కాబట్టి. కొంతమంది -%. తర్వాత ఇంకా చర్చికి వెళ్తున్నాను. ఏప్రిల్ 24వ తారీఖు లాస్ట్ ఇంకా ప్లేస్ అయిపోవడం. ఎందుకని చెప్పేసి సుహాస్ బాబు నిద్రపుచ్చి వెళ్తున్నా. లేకుండా నాకు ఫోన్ చేయి, వస్తాను. జాగ్రత్తగా చూసుకో. అంటే కుక్క పడుతుంటే నా గుండెలో రైలు పరిగెడుతున్నాయి. అంతకంటే ఆగి లేచినట్టుగా ఉంది అబ్బాయి కుక్క పడుతుంటే. రోజు ఒకసారి కుక్క ఆగిపోవాలని చెప్పి సగం ప్లే చేస్తున్నా. రోజుకి ఒకసారి కుక్క పడుతుందండి. కుక్క పట్టే సమయంలో మాకైతే అండి చెప్పుకోలేనంత నరకం. కొన్ని క్షణాల్లోనే వాడు ఎప్పుడు అందుకుంటాడో ఊపిరి మళ్ళీ. అంటే ఒక్కసారి కుక్క పడతాడా, ఒక్కసారిగా కొంచెం లేట్ పట్టిద్ది ఆ టైంలో, ఒక సెకండ్లోనే. ఆ సెకండ్లోనే నా భార్య అని కానీ నేను కానీ చాలా చాలా ఎమోషనల్ అయిపోయి, నాకైతే ఇంకా ఒక తండ్రిగా నాకు ఇంకా చాలా బాధ. దేవుడు ఏమన్నా ఊపిరి ఇచ్చినట్టు ఉంటుంది రాజీ కదా. ఏందోలే మనకి ఈ మధ్యతరతల్లో ఎందుకులే అనుకోకూడదులే కానీ. ఇంకేంటి మరి? నువ్వు పేరుకి వెళ్ళు, నేను ఎందుకు వెళ్తలే అంటే మెయిన్ థింగ్ ఇగో పిల్లకాయలు ఉన్నారు 3. ఈ 3 పిల్లకాయలతో నేను కూడా 5 వెళ్ళామంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడే మాట్లాడలేదు. చర్చిలో నాన్న, అయ్యా, అమ్మ, అవ్వ అని వీళ్ళు 3 కాల్ చేస్తూ ఉంటారు. 3 కాల్ చేసే పరిస్థితిలో ఒకళ్ళన్నా బయటికి రావాల్సి వచ్చింది. అంటే వీళ్ళు 3 ఒకళ్ళు హ్యాండిల్ చేయాలి కాబట్టి
ఆ ఉద్దేశంతో నేనే చిన్నోడేమో ఊపుకుంటా ఉంటా విషయాలు వేసి, పెద్దోడు నా పక్కన పడుకుంటాడు. మా గయ్యాల మరి ఉందిగా ఇంతాక నా కూతురు హరమా కాదండి, నేను అంటే అన్నాను అంటారు కానీ ఒక్కోసారి నా కూతురు విషయంలో మగ పిల్లల కంటే ఎక్కువ ప్రేమ తిండి విషయంలో కాదు, ప్రేమ ఎక్కువ. కానీ మళ్ళీ కోపం కూడా నా కూతురు మీదే. దేనికంటారు చెప్పమంటారా? మటన్ అయినా చికెన్ అయినా గుడ్డైనా ఏమైనా నాన్ స్టాప్గా తింటుందండి. కానీ కొంచెం ఒళ్ళు కన్ననేది రావట్లేదండి, నాకు అదే బాధ. అంటే అంటే నా సొమ్ము అంతా తింటుందని నేను అంటలేదు కానీ రాజకుమార్ అడగండి, రాజు ఎంత ఏమన్నా నా కూతురు విషయంలో ఏమన్నా కట్న విషయంలో అంట 10 లక్షలు కట్నం అట్ట, 3 ఎకరాల పొలం అంట, మళ్ళీ వాషింగ్ మిషన్, అట్ల మిషన్, కలిసి మిషన్, ఇంకా అన్ని ఇస్తానన్నా. మగపిల్లలు ఏం కావాలి? మగపిల్లల విషయం పక్కన పెట్టు, ముందు ప్రేమ అంటే బుద్ధి ఇచ్చే బుద్ధి అంత ఉంది గొప్పగానే. ఎందుకు నేను ఆడపిల్లని పొద్దుకోవాలంట కొంతమంది అనుకుంటారు కదా, అంతకంటే ఎక్కువ నా కూతురికి ఎందుకో కండబలం రావట్లేదు అన్న ఉద్దేశంతో తరపున పోతుంది. చూసారా ఫోన్ నీ కాడే ఉండాలి. నేను కూడా వచ్చాను మరి, పిల్లల్ని తీసుకొని మంచిగా లేపు ప్రతి ఇబ్బంది అయిపోతులే కానీ పెట్టావు నీకే తెలుసురా, నాకేం తెలుసు. ఇదిగోండి నా చక్కని తల్లి, మీరందరూ చాలా మంది సుహాసిని బ్లెస్ చేశారు, అలానే విష్ చేశారు. మీ అందరికి ట్యాంక్ సో మచ్ అని చెప్పు సుహాసిని. థ్యాంక్ యూ అండి అని చెప్పు. మా చిన్న కూతురు కనకమరాలు పూలు పెట్టుకొని నెత్తిన జుట్టు లేకపోయినా గిఫ్ట్ పెట్టుకొని చక్కగా ప్రేయర్కి వెళ్తుంది. ఓకేనండి, నా బంగారు కూతురు ఒక పాట పాడిద్ది, మీరు చక్కగా వినండి. ఏ పాటనా? నిన్నే నమ్ముకున్నా, నిన్నేనే నమ్ముకున్నా. ఒకసారి ఫ్రెండ్స్ అమ్మ పాట పాడుతుంటమ్మా, ఊరికమ్మ ఫ్రెండ్స్ పైన దేవుడు దిగొస్తాడు అంటాడు బాబా. ఆ పాట పాడు. సరే వెళ్ళు మరే. ఏంద్రా నీ ఫోన్ నా దగ్గర ఉంది? లేదురా, సెల్ కొంచెం బోసకుందిరా, సెల్ మార్చాలిరా, అది కొంచెం మనీ అరేంజ్ చేసుకోవాలి. ఇంత దాకా ఎలా కనబడటం ఇప్పుడు పెట్టే బోసరుకుందా, మనీ అరేంజ్ చేస్తావా మా మామని అడిగి? ఎందుకు రాదు ప్లీజ్, ఎవరికి జోక్ అనాలండి. రాజ్కుమారి సరేలే బాబు మా నాన్న అడిగి తీసుకొచ్చి చేస్తాలే అన్న మాట అందిద్దేమోలే, నా భార్య పర్వాలేదు అన్నిటి సపోర్టింగ్ ఉంది అనుకున్నా కానీ ఏనా మత్తున్నప్పుడే ఏం ఆశించలేదు, మత్తుపోయిన అర్థం ఏం ఆశిస్తాను. నా భార్య హాబీ ఉండటమే అదే కావాలి. చూసారండి, ఇప్పటి వరకు నేను ఇంత ప్రేమతో అరే అని రాజని మాట్లాడుకుంటున్నాను. నన్ను చూడండి ఎలా కదుగుతుందో. నేనేం చేయగలుగుతాను? ఎల్లు, నేను అర్థమే పెట్టానా? సెల్ నాకేం వస్తుంది ఇది? రాజు కోపం వచ్చినప్పుడల్లా నాకు తగిన నువ్వు వచ్చిందా, నాకేం అర్థం కాదు. సెల్ ఏడవ చూడు, యాడ పెట్టారా? సరే మరి ఫోన్ చేస్తాను నేను, వాడు ఏడ్చినమ్మన్నారా మా తీసుకెళ్ళా. చూసారు అంకిలో, అదండి రాజు నిజ స్వరూపం. బామ్మో, రాజు ఎరుపుకి మాత్రం నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అండి. సెల్లి ఆడబెట్టిందా మరి నువ్వు తీసుకున్నావు ఇంతగా పోయేటప్పుడు సరేనండి ఫోన్ చేస్తా. అరే నువ్వు తీసుకున్నావు కదా ఆపుతున్నా, ఎందుకు అంత కోపడతావా? నువ్వు కోపడు కాక, నువ్వు కోపడ్డావు కదా, చాలా క్యూట్గా ఉంటావు అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి కోపం చేస్తున్నా కానీ చూసుకోవచ్చు కానీ నిదానంగా, టెన్షన్ పడు కాకు. నువ్వే తీసుకున్నావులే, ఫోన్ చేస్తానండి.
ఓవర్ చేద్దని చెప్పేసి అనుకుంటారు కదండి. బయటకు వచ్చి బైబిల్ అను అలానే ఫోను ఇక్కడ మెట్లు కడి పెట్టుకొని ఇప్పుడు దాకా నా మీద రౌడీజం చేస్తుంది. ఓ నాకు అందుకే కోపం వచ్చేది. చూసారు కానీ సరే ఫోన్ చేస్తాను తొందరరా. నేను ఆడిపిస్తా ఇక్కడే చర్చి ఉండబడి సరిపోయింది. లేకపోతేనా అయ్యగారు పెద్ద అయ్యగారు వస్తున్నారు తీసుకెళ్ళు. అలాగే అలాగే బొబ్బు ఉందిరా నా బొబ్బు ఉంది. నేను బొబ్బు ఉంటా నిద్రపోచ్చి వస్తా. లేదా నేను కూడా వస్తాను ప్రార్థన పా మనం కూడా పోదాం పా. వద్దులే అడగాకే పెద్దనా. మహోన్నతుడి సర్వోన్నతుడి నీకే రాజాని భవనములో దీపములు వేచిందును. యేసు రాజాని భవనములో దీపములు వేచిందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతను మరపెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతను మరపెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో దీపములు వేచిందును. యేసు రాజా నీ భవనములో దీపములు వేచిందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా నీ భవనములో దీపములు వేచిందును. యేసు రాజా నీ భవనములో దీపములు వేచిందును. అంతట నివసించు ఆరాధన నీకే. అంతట నివసించు ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధికేను. ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధికేను.
నీకే అందరూ కలిసి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా నీ భవనములో రేయి పగులే జీవితులు యేసు రాజా నీ భవనములో రేయి పగులే జీవితులు నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును